హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. బాగుండడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి 2024 సంవత్సరం అయితే వెళ్ళిపోబోతుంది. ఇది లాస్ట్ ఆదివారం అనమాట. సో చివరి ఆదివారం నాడు నేను తెనాలికి అయితే వచ్చాను. తెనాలికి చుట్టాల ఇంటి దగ్గరకు వస్తే ఇక్కడ పార్క్ ఉందన్నమాట. సో పార్క్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకునే ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మళ్ళీ ఇది 10:30 కల్లా క్లోజ్ చేసేస్తారంటే దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తెనాలిలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న వంగవీటి మోహన్ రంగా చిల్డ్రన్ పార్క్స్ దగ్గరికి అయితే వచ్చాను. సో లాన్కి అయితే ఎంటర్ అవుతున్నాను. చాలా బాగుంది పార్క్ అయితే, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎంటర్ అవ్వగానే పెద్ద చెట్టు కనిపిస్తుంది ఇక్కడ చూడండి. పొద్దున్నే వాక్ చేసే వాళ్ళకి కూడా రౌండ్గా ఇలా వాకింగ్ ట్రాక్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం అయినా కానీ నాకు పిల్లలు అయితే కనబడలేదు పార్క్లో అంతగా. సో పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట. ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చి ఆడుకుంటున్నారు. సో పార్క్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. తెనాల్లో ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది పార్క్ ఇది. సో ఫ్రెండ్స్, పార్క్ చాలా సైలెంట్గా ఉంది కాబట్టి ఒక చిన్న వీడియో కూడా తీసేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఒక ఫోన్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అదే శాంసంగ్ S21 FE అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే శాంసంగ్ S21 FE. మరి వ్లాగర్స్కి ఇది పనిచేస్తుందా లేదా అన్నదైతే నేను చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా కొనుగోలు చేయండి. యాక్చువల్గా నేను ఇప్పుడు వాక్ చేస్తూ మాట్లాడుతున్నా కదా, మీకు క్యామ్ ఎంత షేక్గా అనిపిస్తుందో చూడండి. సెట్టింగ్ వచ్చేసి 1080p 60 ఫ్రేమ్స్ మీద పెట్టుంది ఇది. సో ఈ రకంగా నేను నడుస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో చూడగలరు. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీలు కొన్ని నేను మీకు చూపిస్తాను. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు నచ్చింది దీంట్లో రికార్డింగ్ చేసేటప్పుడు వేలుతోటి ఇలా అన్నారనుకోండి, రెండో కెమెరాకి స్విచ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు అంటున్నాను చూడండి. సో ఇలాగా బ్యాక్కి స్విచ్ అయిపోద్ది. అంటే మీరు రికార్డింగ్ చేసేటప్పుడే ఎలాంటి ఎడిట్ లేకోకుండా సింగిల్ టేక్లో తీసేసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు. మళ్ళీ అనుకోండి, మళ్ళీ ఫ్రంట్ కెమెరాకి షిఫ్ట్ అయిపోతుంది. ఈ ఆప్షన్ ఒకటి చాలా బాగా నచ్చింది. ఇంకా రెండో ఆప్షన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ ఫోన్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే ప్రో వీడియో అన్నది చాలా వరకు ఫోన్స్లో ఉండదు. మరి అంత మంచి అవకాశం మరి శాంసంగ్ S21 FE అయితే ఇస్తుంది. మీరు ప్రోలోకి వెళ్ళారనుకోండి, 1080p 120 ఫ్రేమ్స్ మీద కూడా రికార్డ్ చేసుకోగలరు. అంత క్యాపబిలిటీ ఇచ్చాడు ఈ ఫోన్కి. చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు పరుగులు తీస్తూ కూడా వ్లాగింగ్ చేస్తూ కూడా తీసారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో షేక్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ క్యామ్ నుంచి మాట్లాడుతున్నాను కదా. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి OIS అనమాట. దీని OIS నాకు చాలా బాగా నచ్చింది. మనిషి నడుస్తూ కూడా ఇట్లా మాట్లాడారు అనుకోండి, పరుగులు తీస్తున్నా ఫ్రంట్ క్యామ్లో షేక్ ఎంత వస్తుందో చూడండి. ఫ్రంట్ క్యామ్లో ఐఎమ్ రన్నింగ్ అనమాట. సో అలాగే షిఫ్ట్ చేస్తాను. క్యామ్లో స్టెబిలైజేషన్ OIS ఎలా ఉందో చూడండి. నేను రన్ చేస్తున్నా అనమాట. యాక్చువల్గా రన్ చేస్తూ షూట్ చేస్తున్నా. ఫ్రంట్ క్యామ్కి రేర్ క్యామ్కి తేడా ఎలా ఉందో చెప్పగలరు. సో ఫ్రంట్ క్యామ్కి రేర్ క్యామ్కి డిఫరెన్స్ చూశారు కదా, 1080p 60 ఫ్రేమ్స్ మీద. మీకు OIS ఎలా అనిపించింది ఫ్రెండ్స్? దాని తర్వాత ఇంకా దీంట్లో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి చాలా బాగుంటుంది. అదే పోర్ట్రేట్ వీడియో అనమాట. అంటే సినిమాటిక్ ఎఫెక్ట్. చాలామందికి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవాలనుకుంటారు కదా, 7 స్టెప్స్ అయితే ఇచ్చాడు. ఆ 7 స్టెప్స్లో మీకు ఎంత కావాలన్నది అంత పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోగలరు. ఒక టేకింగ్ తీసి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ తోటి బ్యాక్గ్రౌండ్ బ్లర్ని అయితే మీరు చూస్తున్నారు. అది ఎంతవరకు మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చూపిస్తుంది అన్నది. నేను ఒకవేళ దీన్ని తగ్గించుకుంటూ వెళ్తా చూడండి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంతగా వద్దు అనుకున్నప్పుడు స్టెప్స్ తగ్గించామనుకోండి, తగ్గిపోతుంది. కామెడీ వీడియోస్ తీసేటప్పుడు కానీ డిస్టర్బెన్స్ ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్ అంత రాకూడదు. కేవలం మనం ఒకళ్ళమే అవుట్పుట్ రావాలి అనుకుంటే ఈ కెమెరా నంబర్ 1 అనమాట. మనకి యూట్యూబర్స్ కూడా ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్లో చెప్పడం జరిగింది, ఈ కెమెరా చాలా బాగుంటుంది. iPhone 13తో పోల్చారు మామూలుగా. చూశాను నేను కూడా ఎలా ఉంటుంది అనేసి, నచ్చింది. బట్ ఫైనల్గా వచ్చేసి దీంట్లో మైనస్ ఏంటి అని వాళ్ళు అన్నది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్. 4000 mAh బ్యాటరీ వస్తుంది కాబట్టి బ్యాటరీ త్వరగా దిగిపోద్ది అని అయితే అన్నారు. కానీ నేను 2 ఇయర్స్ నుంచి దీన్ని వాడుతున్నాను. మీకు బ్యాటరీ అంత లేకపోయినా కానీ 3 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూగా
రన్ చేశారనుకోండి వచ్చేస్తుంది. ప్రోగ్రామ్ ఏమన్నా షూట్ చేసుకోవాలి అనుకుంటే 3 hours రన్ చేసుకున్న ఈజీగా వచ్చేస్తుంది. షూట్ చేసి ఉన్నాను, మ్యారేజెస్ కూడా షూట్ చేశాను ఈ ఫోన్ తోటి. క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది అవుట్పుట్. కాకపోతే మీరు ఒకసారి ఏం చేస్తారంటే బ్రైట్నెస్ ఉన్న లొకేషన్ అదంతా చూసుకున్న తర్వాత స్క్రీన్ బ్రైట్నెస్ని కాస్త తగ్గించేసుకున్నారనుకోండి మీకు బ్యాకప్ అన్నది బాగా వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు కనబడతా ఉండాలి అది అవతల పక్క ఎలా రికార్డ్ అవుతుందో అనేసి బ్రైట్నెస్ని ఫుల్గా పెంచారనుకోండి బ్యాటరీ తొందరగా దిగిపోద్ది. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను రికార్డింగ్ అప్పుడు. ఒకసారి బ్రైట్నెస్ పెంచి చూసుకుంటా అన్నమాట. పొజిషన్ బాగుందనుకోండి బ్రైట్నెస్ లెవెల్ తగ్గించేస్తాను, రికార్డ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ నాకు నచ్చిన ఒక 4 అంశాలు అయితే దీంట్లో ఒకటి వచ్చేసి పోర్ట్రేట్ వీడియో, బొకే వీడియో అంటారు కదా. రెండోది వచ్చేసి మీకు ప్రో వీడియో ఉంటుంది, మీరు మాన్యువల్గా సెట్ చేసుకోగలరు. అలాగే ఇంకా దాని తర్వాత వచ్చేసి థర్డ్ది 1080p 120 frames మీద కూడా రికార్డ్ చేసుకోగలరు. అది డిఫాల్ట్గా రాదనమాట. మీరు ప్రో వీడియోలోకి వెళ్తేనే అక్కడ నుంచే మీరు 120 frames పెట్టుకోగలరు. దాని తర్వాత వచ్చేసి స్లో మోషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా సూపర్ స్లో మోషన్ కూడా ఉంది దీంట్లో. అది కూడా విపరీతంగా అసలు డీటెయిల్గా చూపిస్తుంది అనమాట పిక్చరైజేషన్ని. మీకు నైట్ ఫోటోగ్రఫీలో కూడా లైటింగ్ విపరీతంగా తీసుకొని మీరు ఒక ఫోటో కొట్టి చూసారనుకోండి మన కంటి చూపుకి డైరెక్ట్గా అయితే బాగా చీకటిగా అనిపిస్తుంది. కానీ దీని ద్వారా నైట్ మోడ్లో పెట్టి తీసారనుకోండి లైటింగ్ కూడా విపరీతంగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కొనే ఉద్దేశం ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫోన్ది, అక్కడ క్లిక్ చేసి పర్చేస్ చేయగలరు. అలాగే మైక్ నేను ఏదైతే వాడుతున్నానో ఇది JSD Pro J13 అనమాట. దీన్ని మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ వెళ్ళి చూస్తే అంత ఎక్కువ మంది కొన్ని ఉండరు. కాకపోతే ఇది ఎలా పనిచేసింది అన్నది ఇప్పుడు మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే కొన్ని బ్రాండ్స్కి బాగున్న బ్రాండ్స్నే కొంటున్నారు, కానీ అవి బాగున్నా బాగోకపోయినా అవే కొంటున్నారు. కొన్ని నార్మల్ బ్రాండ్స్ కూడా చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ఆడియో వింటున్నారు కదా, ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది పార్క్లో చూడండి. నా రౌండ్గా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది కాబట్టి నా ఆడియో ఎలా రికార్డ్ అవుతుందో. అప్పుడప్పుడు ఇక్కడ ఎవరో ఐరన్ రాడ్స్ అవి కోస్తున్నారు, బిల్డింగ్ వర్క్ జరుగుతుంది పక్కన, అప్పుడప్పుడు మీకు వినబడే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ రకంగా ఉంది కెమెరా క్వాలిటీ, అదంతా చాలా బాగుంటుంది. మీరు ఫాస్ట్గా తిప్పారే అనుకోండి ఇట్లాగా ఎలాంటి ఫ్రేమింగ్ డిస్టర్బెన్స్ అవ్వదు. అదేదో గింబాల్ పెట్టి తిప్పినట్టుగానే ఉంటుంది అనమాట. అలా రౌండ్గా తిరుగుతుంది కదా, నా చుట్టూ భూమి తిరిగినట్టుగా ఉంది. సో చాలా బాగుంటుంది, ఫ్రేమ్స్ అన్ని బాగా క్యాప్చర్ చేస్తుంది, క్యాక్గా ఉంటుంది. ఇప్పుడు లైటింగ్ కండిషన్స్ కూడా చూడండి, నేను నీళ్ళలోకి వచ్చేసాను అనమాట. మళ్ళీ నా ఫేస్ని నేను ఎండ వైపుకి టర్న్ చేస్తే కెమెరా ఏ రకంగా తీసుకుంటుందో చూడండి. ఇప్పుడు నేను ఎండ వైపుకి అయితే వెళ్తున్నాను, నా ఫేస్ మీద ఎండ పడబోతుంది. సో ఇవ్వండి సన్లైట్ పడుతుంది డైరెక్ట్గా నా ఫేస్ మీద, చూస్తున్నారు కదా. ఈ రకంగా తీసుకుంటుంది అనమాట, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో సన్లైట్కి ఎలా టేక్ తీసుకుంటుంది, అదే నేను కాస్త నీళ్ళలోకి వచ్చేస్తే నా ఫేస్ క్లారిటీ ఎలా తీసుకుంటుందో చూడండి. చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ, ఎక్సలెంట్. దీని గురించి ఆలోచించే పని లేదు. కాకపోతే బ్యాటరీ అనేసి దీనికి ఒక మైనస్ పాయింట్ లాగా చేశారు. కానీ మీరు ప్రత్యేకంగా దీన్ని ఒక బిగినర్ అయి ఉండి ఒక 30,000 పెట్టగలను అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇది తీసేసుకొని సంవత్సరం పాటు బాగా కష్టపడి వీడియోస్ చేసి అప్లోడ్ చేసుకున్నారనుకోండి, అవసరం వస్తే DSLR వగైరాలు తర్వాత తీసుకోవచ్చు. దీని క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంది. అలాగే డ్యూయల్ కెమెరా అంటే చాలా ఫోన్స్లో ఉంటానే ఉంటుంది. అది కూడా ఇలాగ మీరు మార్చేసుకుంటుండొచ్చు, రికార్డింగ్లోనే ఎప్పుడు పడితే అప్పుడు తిప్పేసుకోవచ్చు. మీ బొమ్మ ఇప్పుడు ఇలా నాకు కనిపించినట్టు పెద్దగా కనిపిస్తుంది, మీరు ఇలా అన్నారనుకోండి మీ బొమ్మ చిన్నది అయిపోయి ఆపోజిట్ బొమ్మ ఏమో పెద్దగా కనిపిస్తుంది. ఆప్షన్స్ చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు ఎవరి దగ్గరైనా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే ఎవరి దగ్గరైనా ఉంటే కనుక ఫోన్ని ముందు టెస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను చెప్పిన మాటలు కరెక్టా కాదా చూసుకోండి. మీకు నిజంగానే వర్త్ అనిపిస్తే మటుకి ఖచ్చితంగా ఈ ఫోన్ పర్చేస్ చేసుకోండి. ఇన్ని ఫంక్షన్స్ ఉండి ఫ్రెండ్స్ ఫోను వేడెక్కకోకుండా ఉండకూడదు అంటే ఎలా కుదురుతుంది? ఒక నడిచే వ్యక్తికి ఒక పరుగులు తీసే వ్యక్తికి తేడా ఉంటుంది కదా, వేడెక్కకోకుండా ఎలా ఉంటాడు దాని తగ్గట్టుగానే ఈ ఫోన్ కూడా అనమాట. మరి పోను ఏమన్నా అలాంటి ఫోన్స్ వస్తాయేమో తెలీదు, ఎంత స్పీడ్గా ఉన్నా కానీ కూల్గానే ఉంటుంది ఫోన్ అనుకుంటే మరి చెప్పలేము టెక్నాలజీ. సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను,
అక్కడ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. వర్త్ మనీ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రో వీడియోలో 4K 60 ఫ్రేమ్స్ అనమాట. 4K 60 ఫ్రేమ్స్ మీద రికార్డ్ అవుతుంది. సో నడుస్తున్నాను, ఇప్పుడు పరుగులు తీస్తా, మీకు రికార్డింగ్ ఎలా జరుగుతుందో చూడండి. 4K 60 ఫ్రేమ్స్లో ఇది ఫ్రెండ్స్. ప్రో వీడియోలో ఇది 1080p 30 ఫ్రేమ్స్ అనమాట. 30 ఫ్రేమ్స్ మీద రికార్డింగ్ ఎలా జరుగుతుందో చూడండి. ఇప్పుడు నేను పరుగులు తీస్తాను, స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడు రన్ చేస్తున్నా అనమాట, మీకు అర్థమైపోయి ఉంటుంది 1080p 30 ఫ్రేమ్స్లో ఎలా ఉంది అన్నది. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రో వీడియోలో 1080p 60 ఫ్రేమ్స్ అనమాట. సో నడుస్తుంటే ఈ రకంగా ఉంది వీడియో రికార్డింగ్. నడుస్తున్నాను, పరుగులు తీయట్లా. సో పరుగులు తీస్తున్నా, స్టార్ట్ చేసా. సో చూడండి మీకు ఎలా క్యాప్చర్ చేస్తున్నాడు అన్నది తెలుస్తుందా. ఐఎమ్ రన్నింగ్ అనమాట రైట్ నౌ. సో అర్థమైపోయి ఉంటుంది 1080p 60 ఫ్రేమ్స్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది 1080p 120 ఫ్రేమ్స్ అనమాట. 120 ఫ్రేమ్స్ ఎలా కనబడుతుందో చూడండి. ప్రోలో ఒకవేళ మీరు ప్రో షూటింగ్ చేయగలిగితే మీరు మాస్టర్ అయిపోయినట్టుగానే ఫోటోగ్రఫీలో, వీడియోగ్రఫీలో. సో ప్రో వీడియో కూడా ఇచ్చాడు మనకి ఎంత కావాలి ఏంటి అన్నది. ఇప్పుడు పరిగెత్తడం స్టార్ట్ చేశాను రైట్ నౌ. పరుగులు తీస్తున్నా, మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంతగా కదులుతుంది అన్నది. సో ఫ్రేమ్ చూడండి, నేనైతే పరుగులు తీస్తున్నా. 120 ఫ్రేమ్స్లో ఎలా ఉందో ప్రో వీడియోలో. మనకి 4K రికార్డింగ్ కూడా ఉంటుంది అనమాట. 4K రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే 4K రికార్డింగ్ చేసిన తర్వాత మీరు ఏమన్నా ఎడిట్ చేయాలి అనుకుంటే ఇబ్బంది కలిగిపోతుంది. మామూలు కాదు, సిస్టమ్ ఎంతో ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఇట్ ఈస్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైం 4K వీడియోస్ మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే కనుక. అది అందుకని 1080p 60 ఫ్రేమ్స్ పెట్టేసుకున్న పర్లా, 120 ఫ్రేమ్స్ పెట్టేసుకొని అయినా కానీ దీంట్లో రికార్డ్ చేసేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే ఉంది. 120 ఫ్రేమ్స్ మ్యాక్సిమం ఏ ఫోన్లో ఉండదు, కానీ దీన్ని ఇచ్చాడనమాట Samsung S21 FE. ఒకవేళ మీరు రికార్డింగ్ చేసేటప్పుడే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్ మైక్ ఆల్రెడీ నేను ఒకటి యూస్ చేస్తున్నాను. JHD Pro J13 వాడుతున్నాను ఎక్స్టర్నల్ మైక్. చూడండి ఇక్కడ JHD Pro J13 ఉంది. సో దానికి ఏం చేస్తాడంటే పక్కనే C టైప్ పిన్ ఇస్తాడనమాట. మీరు పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్ గుచ్చేసుకోవచ్చు. గుచ్చేసుకుంటే మీకు రికార్డింగ్ 3 అవర్స్ 3.5 అవర్స్ తర్వాత బ్యాటరీ ఒకవేళ దిగిపోతుంది అనుకుంటే డైరెక్ట్గా పవర్ బ్యాంక్ గుచ్చేసారనుకోండి మీకు పవర్ ఎక్కేస్తూ ఉంటుంది. సో ఆ ఆప్షన్ కూడా ఉందన్నమాట, మీరు ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉంటుంది. నేనైతే 32,000కి కొనడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ బిగ్ బిలియన్ డేస్ అయిపోయిన తర్వాత దీనికి 40,000కి కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు తక్కువలోనే దొరుకుతుంది, కావాలంటే పర్చేస్ చేయండి. సో